మంచిగా ఉండదు. ఎందుకని అంటే ఏంటి సార్, కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అందరు లేబర్ గురించి ఆలోచిస్తారు. అది అర్థమైందా? లేబర్ గురించి ఆలోచిస్తారు పవన్ కళ్యాణ్ లోకేష్ ఆలోచించాడు. అర్థమైందా? గన్నవరంలో అప్పుడు మామూలుగా ఎమ్మెల్యేగా పోటీ చేసాడు, అప్పుడు కూడా ఏం చూడలేదు. కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రం బాగా అందరికి లేబర్కి సపోర్ట్ ఉంటాడు. అది అందుకని పిఠాపురంలో మామూలుగా అసలు ఎమ్మెల్యే ఎవడు గెలవకపోతే మామూలుగా ఇప్పుడు వచ్చాడు. 21కి 21 వచ్చినాయి కదా. ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి? అతను మంచోడు కాబట్టే వచ్చినాయి. అది పవన్ కళ్యాణ్ గారు మాత్రం చాలా మంచోడు. అది మరి పవన్ కళ్యాణ్ ఇట్లానే పొలిటికల్లోనే ఉంటే బాగుంటుంది, మళ్ళీ సినిమాలు కూడా చేస్తారు. పొలిటికల్లోనే ఉంటేనే బాగుంటుంది. పొలిటికల్లోనే ఉంటే బాగుంటుంది. జగనన్న ఉన్నప్పుడే బాగుందండి. జగనన్న చేసినవి అన్నీ చాలా బాగుంటాయి మాకు. ఈ వచ్చిన కాడి నుంచి ఏది గ్యాస్ అన్నాడు, 1500 ఇంటికి అన్నాడు. ఏవి ఎక్కడ వేసారు మాకు? ఏది ఎక్కడ ఇస్తానన్నారు, ఎక్కడ వచ్చినాయి? దానికి ఎన్నెన్నో ప్రయోగాలు పెడుతున్నారు. అవి కావాలి ఇవి కావాలంటే ఎక్కడి నుంచి తెస్తాం మేము? మొన్న వరదలు వచ్చినాయి, కొట్టుకుపోయినాయి అన్నీ. మరి అవన్నీ అయిపోయినాయి, పోయినాయి అన్నీ ఇవ్వాలిగా. మరి ఇప్పుడు ఆధార్ కార్డులు పోయినాయి, చాలా పోయినాయి. మరి అన్నీ రావాలగా. అవి ఉంటేనే ఇస్తామని మళ్ళీ ఇది ఒక కిరికిరి పెట్టారు. అవన్నీ వరదలకు వచ్చినప్పుడు పోయినాయి కదా చాలా మంది. మరి పోయినాయి అన్నీ. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఏదైతే ఉందో లోకేష్ ఇయ్యమని కొంతమంది టీడీపీ వాళ్ళు అంటారు. పవన్ కళ్యాణ్ ఉంటే బాగుంటుందా లేకపోతే లోకేష్కి ఇస్తే బాగుంటుంది? లోకేష్ పవన్ కళ్యాణ్ బాగుంది. పవన్ కళ్యాణ్ బాగానే ఉంటుంది. అది కరెక్ట్గా మాట్లాడతాడు అన్న. పవన్ కళ్యాణ్ ఏదైనా కరెక్ట్గా మాట్లాడతాడు. అంటే కొంతమంది అంత ఆవేశం ఎక్కువ పవన్ కళ్యాణ్. ఆవేశం ఉన్నా కానీ సమర్థించుకుని బాగానే చేస్తాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు మరి డిప్యూటీ సీఎంగా మరి లోకేష్ ఇస్తే బాగుంటుంది, మరి ఆయనే పవన్ కళ్యాణ్ కొనసాగితే బాగుంటుంది. పవన్ కళ్యాణ్కి ఇస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ బాగుంటుంది.